సుభాష్ చంద్రబోస్ గారు అతను పనిచేసే చోట ఏ వ్యక్తి అయినా సరే సరిగా ప్రవర్తించకపోతే ఆ ప్రవర్తన ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆ విషయం గురించి తెలుసుకుందామండి. చిత్తరంజన్ దాస్ అంటే బోస్కు గురుభావన ఉంది. అలాగే బోస్ అంటే చిత్తరంజన్కి వాత్సల్యం, అపారమైన విశ్వాసం. 1924లో కలకత్తా కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ ఘన విజయం సాధించింది. చిత్తరంజనుడు మేయర్గా ఎన్నికయ్యాడు. బోస్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించాడు. నెలకు 3,000 రూపాయల వేతనం లభించేది. అందులో సగం మాత్రమే బోస్ తీసుకునేవాడు. మిగిలిన సగం కార్పొరేషన్ పనులకే వినియోగించేవాడు. తాను తీసుకున్న 1,500 రూపాయల్లో ఎక్కువ భాగం పేద విద్యార్థులకు సహాయం చేయడానికే ఉపయోగించేవాడు. ఆ రోజుల్లో కలకత్తా కార్పొరేషన్లో జేఆర్ కోట్స్ అనే ఆంగ్లేయుడు చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతడు ఎవరిని లెక్క చేసేవాడు కాదు. చాలా తలబిరుసుగా వ్యవహరించేవాడు. ఒకరోజు బోస్ తన ఆఫీసులో కూర్చొని పని చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఏదో పని మీద కోట్స్ బోస్ గదిలోకి వచ్చాడు. నిర్లక్ష్యంగా సిగార్ పొగ ఊదుకుంటూ బోస్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. బోస్ అది సహించలేకపోయాడు. ఆఫీసర్కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. నీ క్రింది ఉద్యోగులు కూడా నీ ఎదుట ఇలాగే అమర్యాదగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఒకసారి నీవు ఊహించుకో అని కోట్స్ను హెచ్చరించాడు. బోస్ హెచ్చరిక అంటే ఏమిటో కోట్స్కు బాగా తెలుసు. బోస్ ఒక మాట చెబితే చాలు, కోట్స్ వద్ద పనిచేసే ఉద్యోగులు అతడిని దోమను విదిలించినట్లు విదిలించేస్తారు. అందుచేత అతడు వెంటనే బోస్కు క్షమాపణ చెప్పుకొని ఆ గది నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆ అధికారి బోస్ ఎదుట అజాగ్రత్తగా ప్రవర్తించి ఎరుగడు.